సన్నత్తున్నారు కొత్త. హౌ డేర్ యు. త్వరలోనే ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నా. ఏమైనా అవసరం ఉంటే అడగండి. మేడం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఏమైనా కావాలంటే అడగండి. ఓకే, సిటీస్. పొద్దున్న ఏంది? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఏయ్, ఏందయ్యా? మంచి గ్యాప్ వచ్చింది. జైల్లో ఉండే పాలు తీసుకురాబో. పాలు తీసుకురానా? ఓ అమ్మో, అన్నా నీకు విషయం చెప్పాలన్నా. అన్నా ఎందుకు కొట్టినావన్నా? గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది. ఒక హాట్ న్యూస్ చెప్పాలన్నా. ఏంట్రా అది? ఒక బుల్లెట్ భాస్కర్ గారు ఉన్నాడు కదా, ఆ, అడికి 2 కవల పిల్లలు పుట్టిండట అన్నా. 2 కవల పిల్లలు. సీట్లు వంచి రావన్నా? స్వీట్లు యాదే. ఏమైందయ్యా? మనసు బాలేదే. నాకు అర్థమైంది. ఆ బుల్లెట్ భాస్కర్ గాని పేరు నీ చెవిలో పడంగానే నీ నవరంధ్రాలు మూసుకపోయినాయి, ఎక్కడవక్కడ ఆగిపోయినాయి. ఏమన్నా సిగ్గుశరం ఉందా? ఆడు మొగోడయ్యా, ఏడాదికి 2 పిల్లలు తీస్తుండంట. నేను చెబుతున్నా, ఈ సంవత్సరం నాకు ఒకటే ఏడాది 6 మంది పిల్లలు కావాలి. ఏమయ్యా, ఇంత కుక్కలాక మొత్తుకున్నా బర్రె నెమరేసినట్టు నెమరేస్తావేందయ్యా? మొగోడంటే గాడయ్యా, బుల్లెట్ భాస్కర్ గాడయ్యా. బుల్లెట్ భాస్కర్ గాని నరికి అప్పుడు చెప్తాను నేను ఈ సంగతి. అప్పుడు దాకా నీకు పిల్ల పుట్టే ఛాన్స్ లేదు. ఓ అమ్మ, పెళ్ళి 20 ఏండ్లు అవుతున్నది. 20 ఏండ్ల నుంచి పిడిసొచ్చినోడు కొట్టుకున్నట్టే కొట్టుకుంటావు. ఎక్కడున్నారా? ఓ రండిరా, ఇక నువ్వు వీకలేంది వాళ్ళు వీక్తారు. రండి. సత్యన్న, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నది, చెప్పమంటావా? చెప్పరా. ఇప్పుడు ఆ బుల్లెట్ భాస్కర్ గాడికి పోలీ డ్రెస్ ఉందన్నాయి కదా, బాగా పొగరు. అవునరా. అదే నీకు పోలీ డ్రెస్ ఉంటే ఎట్లన్నా? ఇలాంటి ఐడియాలు ఇచ్చి నన్ను సంకనాకిచ్చావురా. ఇప్పుడు మళ్ళా సంకనాకలారా? బుల్లెట్ భాస్కర్ మీద పగ తీర్చుకోవచ్చు. అరే అన్న, ప్రైవేట్ పోలీస్ స్టేషన్. ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఏంట్రా? అరే అన్న, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ప్రైవేట్ హాస్పిటల్ పెడుతుంది, గవర్నమెంట్ స్కూల్ పక్కన ప్రైవేట్ స్కూల్ పెట్టింది. అవునరా. అట్లనే గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ పక్కన ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టామనుకో, ఆ పోలీస్ స్టేషన్ కేసులు తగ్గి మన స్టేషన్ లో కేసులు పెరుగుతాయి, నీ ప్రెస్టేషన్ కూడా పెరుగుతుంది అన్న. ఐడియా బాగుందిరా అన్న. కానీ ఎట్లా? సనత్ నగర్ సత్తి ప్రైవేట్ పోలీస్ స్టేషన్. సూపర్ రా. పెట్టండ్రా పెట్టండ్రా. నేను సిఐ రా. ఎస్ఐ రా. అన్నా, వీళ్ళందరూ కానిస్టేబుల్ రా. అన్నా ఒక మంచి కేసు వస్తున్నదన్న. నమస్తే అమ్మా. ప్రాబ్లం ఏంట్రా? బుల్లెట్ పోయింది సార్ నాది. రే అన్నా, 5 నిమిషాలు ఆ బండి ఉండాలి ఇక్కడ. అట్లనే సార్. సార్ బండి వచ్చింది సార్. అదే ఇక్కడ పెట్టా. నేను తీసుకొని పోతాను సార్. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో, రక్షకుడో తక్షకుడో. దమ్ముంటే నాతో పోట్లాడరా. నువ్వు చెప్పిన సరే, నేను చెప్పిన సరే, ప్లేస్ నువ్వు చెప్పిన సరే, నేను చెప్పిన సరే, ఎనీ టైం నేను రెడీ, నువ్వు రెడీ. అసలు ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారా నువ్వు? గవర్నమెంట్ స్కూల్ పక్కన ప్రైవేట్ స్కూల్స్ పెడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారు. గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ పక్కన ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టారు. తప్ప. ఏం మాట్లాడుతున్నారా మూర్తి? సార్, వీడికి ఎలా కాదు కానీ సార్ ఫ్లైట్ ఎక్కించు. అలాగే సార్. పెట్టి కేసు అంటే తెలుసారా నీకు? ఏంట్రా? కేసుని పెట్టెలు పెడితే దాన్ని పెట్టి కేసు. ఈ కర్రకి నూనె ఎందుకు రాస్తున్నావు తెలుసా? తెలుసు. ఎందుకు? జుట్టు పెరగడానికి. దేనికి? కర్రకు. వారెంట్ అంటే ఏంటో తెలుసారా? తెలుసు. ఏంటి? ఇంటికి అద్దె కడితే రెంట్. రెంట్. అదే పోలీస్ స్టేషన్ రెంట్ కడితే అది వారెంట్.
పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ అనేది వాడుతుంటారు. అసలు థర్డ్ డిగ్రీ అంటే ఏంటి తెలుసా? బిఏ, బిఎస్సి, బీకామ్ ఇవి డిగ్రీలు. ఇంగ్లీష్ లో థర్డ్ డిగ్రీ అంటారు. మూర్తి, సార్ ఇన్ని ఎలా కొట్టాలి చెప్పు? లాస్ట్ అండ్ ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు. అడుగు. పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు రైడింగ్ చేస్తున్నారు. రైడింగ్ అంటే ఏంటి? పోనీ పెట్రోలింగ్ అంటే ఏంటి చెప్పు? బైక్లు చేస్తే బైక్లింగ్ అంటారు. బస్సులో పోస్తే బైక్లింగ్ అంటారు. అలాగే దెబ్బలు తిన్న వాళ్ళ మైండ్ దొబ్బింది. అసలు రైడింగ్ అంటే ఏంటో తెలుసారా నీకు? బైక్ మీద వెళ్తే బైక్ రైడింగ్, పెట్రోలింగ్ వెళ్తే పెట్రోల్ రైడింగ్ అంటారు. బైక్ మీద వెళ్తే బైక్ రైడింగ్, బైక్ లేకుండా వెళ్తే బైక్ మీద వెళ్తే బైక్ రైడింగ్, అదే పెట్రోల్ మీద వెళ్తే బైక్ మీద వెళ్తే బైక్ రైడింగ్, బైక్ లేకుండా వెళ్తే రైడింగ్. ఆఖరికి ఆళ్ళు స్కిట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఆన్సర్ చెప్పు, ఇప్పుడే వదిలేస్తా. ప్రమోషన్ అంటే ఏంటి? మోషన్స్ ఎక్కువైతే మనిషికి అప్పుడు ప్రమోషన్ ఇస్తారు. దాన్నే ప్రమోషన్ అంటారు. మూర్తి, సార్ వీడు వేస్ట్ గాడు కానీ ఈయన ఇంటికి పంపించి. రై, దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టడం, పిచ్చి పనులు చేయకుండా హ్యాపీగా బతుకు. సార్ లేదు సార్. బుల్లెట్ ఎక్కడ తీసుకెళ్లారు మూర్తి? తెలీదు సార్. కనుక్కో సార్, పెట్రోలింగ్ కాల్ చేయి. హలో ఇగోటి సార్. అవునా? రేయ్, సీసీ కెమెరాలో నీ ఫోటోలు రికార్డ్ అయ్యాయి. పోలీస్ స్టేషన్ దగ్గర నా బుల్లెట్ ఎదురా? సార్ ఓ సత్యన్న కేసు వచ్చింది సార్. ఒకదో బుల్లెట్ పోయిందని చెప్పిండు. బుల్లెట్ తీసుకురమ్మని చెప్పిండు. నేను పోయినా బుల్లెట్ తీసుకొని వచ్చి. ఎంత ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి సీఏ గారి బుల్లెట్ కొట్టేస్తారా మీరు? పూర్తి తీసుకెళ్ళి లోపలే. ఆ సీఏ గారు బుల్లెట్ ఏం తీసుకున్నావురా? అరే నువ్వే కదన్నా బుల్లెట్ తీసుకురమ్మని చెప్పినా కానీ ఎవరు బుల్లెట్ లో చెప్పలేదు. గడు ఉండే తీసుకొని వచ్చిన. మూర్తి, సార్ కవల పిల్లలు పుట్టారు. అవును సార్. స్టేషన్ లో మొత్తం కానిస్టేబుల్ ఇద్దరిని పెట్టి అలాగే మొత్తం అందరూ వచ్చేయండి. అలాగే సార్. మూర్తి, సార్. తలకాయ కూర. అయ్యే స్పెషల్ సార్. అన్నా తలకాయ కూర అంటుండన్నా. మనం ఎప్పుడు అంటామన్నా తలకాయ కూర? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? తాత గురువేంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబోయ్ నాకు బాధ వేస్తుందండి. బాధ వాళ్ళ కొట్టేందుక కాదు, నా ముందు తాగబోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగ వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు, బాబు, మంచి ముహూర్తం చూడండి. పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్, రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. అయ్యో మిత్రమా, రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తా? చెప్పు. ఏం కావాలి? పాప కావాలా బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని. ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే? హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే. లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు, వాళ్ళు దేవుడు
పంతులు జడ్జెస్ అండి అవన్నీ కెమెరాస్ ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతా నేను? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. ఫ్రెండ్ ఏడున్నారు ఇక? ఇలా సమాధులు ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాము. తీసుకో. చెప్పిన దేనికి తాగాకే అని. ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవురా ఫస్ట్. తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోకూరి ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14 కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలియదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. వాడిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం. బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.